149వ శ్లోకము. వీరారాధ్య విరాడ్రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము వీరారాధ్య. ఇది 777వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వీరారాధ్యాయై నమః అని చెప్పాలి. వీర అంటే వీరుల చేత, ఆరాధ్య అంటే ఆరాధింపబడునది. వీరరసం అందరి సొమ్ము కాదు. అవసరమైనప్పుడు లేచి రెచ్చిపోయే వాడికి ఈ వీరరసం ఉండదు. మానవ జాతిలో కొందరికే ఈ వీర లక్షణము రక్తంలోనే జీర్ణించుకుని ఉంటుంది. వాళ్ళే క్షత్రియ వర్గం క్రిందికి వస్తారు. మిగిలిన బ్రాహ్మ వైశ్య శూద్ర వర్ణాలలో దేనికో దానికి చెందుతారు. తమ శక్తి శౌర్యాలను పెంచుకుంటూ ధనుర్విద్యాది క్షాత్ర సంబంధమైన విద్యా శిక్షణా కాలంలోనూ, యుద్ధానికి వెళ్లే ముందు విజయోత్సవాలలోనూ దుర్గాదేవిని ఆరాధించడము ఆచారంగా వస్తుంది. ఇలాంటి వీరుల చేత ఆరాధింపబడేది కాబట్టి అమ్మవారు వీరారాధ్య. వీరులంటే మానవులను పైనుండి పరిపాలించేవారు. వీరే ఇంద్రాది దేవతలు, త్రిమూర్తులు. వీరందరూ కూడా అమ్మవారి ఆదేశానుసారం వర్తిస్తూ, ఆజ్ఞలకు లోబడి ప్రవర్తిస్తూ అమ్మవారిని అర్చిస్తారు కాబట్టి అమ్మవారు వీరారాధ్య. శ్రీ విద్యా ఉపాసకులలో శ్రేష్ఠులను కూడా వీరులంటారు. వీరులచే ఆరాధింపబడునది. మానవులను పరిపాలించు దేవతా త్రిమూర్తులచే ఆరాధింపబడునది. శ్రీ విద్య ఉపాసక శ్రేష్ఠులచే ఆరాధింపబడునదని ఈ నామానికి 3 అర్థాలుగా చెప్పవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము విరాడ్ రూప. ఇది 778వ నామము. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విరాట్ రూపాయై నమః అని చెప్పాలి. విరాట్ అంటే విరాట్, రూప అంటే రూపమును ధరించున్నది. 14 భువనాలతో కూడినదే ప్రపంచము. ఈ ప్రపంచంలో స్వేదజాలు, అండజాలు, పిండజాలు మొదలైన జీవ సముదాయం అంతటి యొక్క సమిష్టి స్వరూపమే విరాట్ రూపం. ఊర్ధ్వలోకాల్లో అన్నిటికన్నా ఊర్ధ్వంగా ఉన్న సత్యలోకం నుండి అధోలోకాల్లో అన్నిటికన్నా క్రిందగానున్న పాతాళం వరకు విస్తరించి ఉన్న ఈ విశ్వాన్ని ఒక పెద్ద రూపంగా ఊహిస్తే ఆ రూపమే విరాట్ రూపం అవుతుంది. ఈ విరాట్ రూపాన్ని అమ్మవారి శిరస్సు నుండి పాద పర్యంతము న్యాసం చేయవచ్చు. 14 భువనాలలో విస్తరిల్లి ఉన్న ఈ విశ్వం యొక్క సమిష్టి రూపము అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము విరజ. ఇది 779వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విరజసే నమః అని చెప్పాలి. విరజ అంటే రజస్సుకు అతీతమైగా ఉండునది. సృష్టి అంతా అణువులు, పరమాణువులమయము. ఈ పరమాణువులు, అణువులని రజస్సులంటారు. సృష్టి ఏర్పడక పూర్వము మహా తేజస్సే ఉంటుంది. ఈ మహా తేజస్సు అనే సూక్ష్మస్థితి నుండి స్థూల స్థితి అయిన ద్రవ్యస్థితికి రావడానికి దిగివచ్చే దారిని అగ్ని అంటారు. ఈ అగ్ని ద్వారాన్నే స్థూలం నుండి సూక్ష్మానికి ఎక్కడం కూడా జరుగుతుంది. రజస్సుతో రూపొందే సృష్టికి ముందు మహా తేజస్వినిగా ఉండే అమ్మవారిని విరజ అంటారు. ధ్యానంలో ధ్యానింపబడేది కదలకుండా ఉంటే దాన్ని ధారణ అంటారు. ధ్యానించేవాడి కదిలితే భావన అంటారు. ధారణ, ధాన్య సమాధులు నిలిచిన చోట సంయమము ఉంటుంది. ఈ సంయమము వచ్చిన వాడు మాత్రమే సృష్టికి ముందున్న విరజాస్థితిని అనుభూతి పొందగలడు. ఈ స్థితిని పొందిన వాణ్ణి మాత్రమే సంయమి అనాలి. భగవద్గీతలో యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అన్న శ్లోకంలో ఈ సంయమం గురించి చెప్పబడినట్లుగా అర్థం చేసుకోవాలి. ఈ విరజాస్థితిలో ప్రతి వస్తువులోనూ నేను అనే కిరణమే భావిస్తుంది. సత్వ రజస్తమో గుణ భూయిష్టమైన సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారు త్రిగుణాలకు అతీతంగా ఉండేది కాబట్టి అమ్మవారు విరజ. 14 భువన పర్యంతం విస్తరించి ఉన్న విరాట్ రూపిణిగా ఉన్న వీసమెత్తు కూడా అహంకారం లేని, గర్వము కాని, దర్పము కాని లేని శుద్ధ సత్వ స్వరూపురాలే అవటం వలన అమ్మవారు విరజ. రజస్సు లేనిది, రజస్సులకు అతీతమైనది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము విశ్వతోముఖి. ఇది 780వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశ్వతోముఖ్యై నమః అని చెప్పాలి. విశ్వతః అంటే విశ్వమునందలి అన్ని వైపులకు, ముఖి ముఖములు కలది. విశ్వంలో ఎటు చూసినా అమ్మవారి ముఖాలే కనబడే దృశ్యాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే విశ్వంలోని అన్ని జీవరాశుల ద్వారాను అమ్మవారే కనబడే స్థితికి ఎదిగిన సాధన జరగాలి. అప్పుడు ఎటు చూసినా ఎవరితో మాట్లాడినా అమ్మవారే కనబడుతుంది.
ఇది సాధనలో పరాకాష్ఠ స్థితిని సూచిస్తుంది. అర్జునుడు విశ్వరూపం చూస్తున్నప్పుడు పొందిన అనుభూతి భగవద్గీతలో నమః పురస్తాత్ అధపృష్ఠతస్తే నమో నమస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః అని గీతలో చెప్పబడింది. సర్వత్రా వ్యాపించి ఉన్న వారిని చూసినప్పుడే ఇలాంటి స్థితి చూచేవాడికి తారసిల్లుతుంది. సరిగ్గా భగవానుని విశ్వరూపం చూస్తున్న అర్జునునికి ఈ స్థితి కలిగింది. అమ్మవారిని కూడా ఇదే విధమైన విశ్వరూపంగా ధ్యానిస్తే ఈ దర్శనానుభూతి కలుగుతుంది. సృష్టికి మూల కారణమైన వారిని పురుష సూక్తంలో చెప్పినట్లు సహస్ర శీర్ష పురుష సహస్ర సాక్ష సహస్రపాద్ అనే విధంగా ధ్యానించాలి. సహస్ర శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్ అన్న 282, 283, 284 నామాల వివరణ కూడా ఇక్కడ చదువుకుంటే అన్ని విధాలైన సమన్వయం కుదిరి ఈ నామం యొక్క అర్థం పూర్తిగా ద్యోతకమవుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతుందో తెలుసుకునే సాక్షి స్వరూపినిగా అమ్మవారిని అర్థం చేసుకున్నప్పుడు కూడా ఈ నామం యొక్క అర్థము బాగా అర్థము. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1 విశ్వమునే తన ముఖముగా గలది. 2 విశ్వంలోని సమస్త జీవరాశుల ద్వారా దర్శింపబడినది. 3 విశ్వమంతటా నిండి ఉన్నది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ప్రత్యగ్రూప. ఇది 781వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రత్యగ్రూపాయై నమః అని చెప్పాలి. ప్రత్యక్ అంటే బహిర్ముఖముగా కాకుండా అంతర్ముఖముగా తెలుసుకొనడి. రూప అంటే రూపము గలది. మనకు ముందు ఉన్న దిశను ప్రాగ్ దిశ అంటారు. మనకు వెనుక ఉన్న దిశను ప్రత్యక్ దిశ అంటారు. సాధారణంగా మన ఇంద్రియాలు మనకు ముందు ఉన్న విషయాల వైపు వెతుకుతూ పోతూ ఉంటాయి తప్ప అవి పనిచేయడానికి వాటి వెనుక ఉండే ప్రేరేపించే ఆత్మ వైపుకు వర్తించవు. అలా వెనుక వైపు ఉన్న వాటి ప్రేరణ స్థానాన్ని గుర్తిస్తే తప్ప ఆత్మ సంగతి తెలియదు. మనం అందరము మేల్కాంచిన ఆత్మలము. మనకు మేల్కాంచిన తర్వాత మనం ఉన్నట్లుగా తెలుస్తుంది కానీ మేల్కాంచక పూర్వము తెలియదు. మేల్కాంచక పూర్వం ఉన్న స్థితిని మనము నిద్ర అంటాము. దీనిని బట్టి దేని యందు మనం మెలకువగా లేము ఆ స్థితిని మనం నిద్ర అంటాము అని తెలుస్తుంది. అలా మనం మెలకువగా లేని నిద్ర స్థితిలో మనకు తెలియకపోయినా కూడా ఉండే స్థితిని ప్రత్యక్ స్థితి అంటారు. మేల్కాంచిన ఆత్మలమైన మనము మన ఈ ఆత్మలకు మూల కారణమైన ఆ ప్రత్యక్ స్థితిలోని ఆత్మను దర్శించగలిగితే ఆత్మ యొక్క రూపము ప్రత్యక్ రూపము అవుతుంది. ఆ ప్రత్యక్ రూపమే అమ్మవారు. రైలు బయలుదేరేది మనం ఎక్కిన చోటు నుండి అనుకోవడం పొరపాటు. రైలు మనం ఎక్కిన చోటు నుండి కాక ఇంకా ముందు నుండి కూడా ఉండవచ్చు. అలాగే మన జననం అనేది మనం ఒకసారి భూమి మీద పడడం దగ్గర నుంచి మాత్రమే కాదు, ఇంతకు ముందు నుంచి కూడా ఉంటుంది. ఈ విధంగా రైలు బయలుదేరడానికి మన జనాలకు వెనుకగా అసలైన ప్రారంభానికి ఏది ఉంటుందో అలాగే బాహ్యలోకంలో ఆత్మలుగా చలామణి అయ్యే మనకు వెనుకగా ప్రారంభ స్థితిలో ఈ ఆత్మలకు మూలమైనది ఉంటుంది. దీన్నే ప్రత్యక్ష స్థితి అంటారు. ముందుకు కాకుండా మన దృష్టి వెనుకకు వైపుగా అంటే అంతర్ముఖంగా మళ్ళీతే గాని ఈ ప్రత్యక్ష స్థితి ఆ ప్రత్యక్షతలో ఉన్న అమ్మవారి రూపము దర్శనం కాదు. దీన్నే ఆంగ్లంలో అవేకెనింగ్ టువర్డ్స్ ద బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్ అంటారు. అంతర్ముఖ జ్ఞానముతో దర్శనమగు రూపము కలిగినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము పరాకాశ. ఇది 782వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరాకాశాయై నమః అని చెప్పాలి. పర అంటే పరమైన నేపథ్యముగా ఉన్న, ఆకాశ అంటే ఆకాశముగా ఉన్నది. ఆకాశం అంటే చోటు, స్పేస్. ఇది పంచభూతాల్లో సూక్ష్మాతి సూక్ష్మమైనది. దీనికన్నా సూక్ష్మమైనది ఇంకొకటి లేదు. దీనిపైన ఉండేది ఇక మనస్సే. చోటు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పరిమితమైనది, రెండోది అపరిమితమైనది. గది కట్టక పూర్వం ఉన్న చోటు అపరిమితమైనది, దీన్ని ఆకాశము అంటారు. గది కట్టిన తర్వాత 4 గోడల మధ్య ఉన్న చోటు కొంత వాసయోగ్యంగా ఉంటుంది కాబట్టి ఆ గదిలోని చోటును వసతి అంటారు. ఈ వసతి ఆ ఆకాశంలోని భాగమే కానీ వేరు కాదు. ఇలాంటి గదులెన్నో ప్రపంచంలో ఉండవచ్చు. ఇన్ని గదులకు వెనుక నేపథ్యంలో ఉండే ఆ చోటుకు నేపథ్య ఆకాశము అంటారు. ఇంతవరకు చెప్పింది మన ఇంటి గదిలోని చోటుకు మాత్రమే పరిమితమైన విషయం. ఇదే విషయాన్ని అన్ని కక్ష్యలలోనూ అన్వయించుకోవాలి. అయస్కాంతం ఉంటే దీని చుట్టూ కొంత మేరకు దాని వల్ల ప్రభావితమయ్యే అయస్కాంత క్షేత్రం ఎలా అయితే ఉంటుందో అలాగే మనము ఎరుగున్న భూమి చుట్టూ దానికి సంబంధించిన క్షేత్రం ఉంటుంది. భూమి చుట్టే ఉండే ఆ క్షేత్రాన్ని భూమి ఆకాశము అంటారు.
అయస్కాంత క్షేత్రము, భూమి, ఆకాశము, ఈ రెండు గ్రహాలకు మధ్య ఉన్న ఆకాశాన్ని గ్రహ ఆకాశం అంటారు. ఇలా గ్రహాలు, అంతర్గ్రహ ఆకాశంతో ఉండే సూర్యుని వ్యవస్థను సూర్య కుటుంబం అంటారు. సూర్యుడు, గ్రహాలు ఏర్పడక పూర్వం కూడా ఈ ఆకాశమే నేపథ్యంగా ఉంటుంది. సూర్య కుటుంబం యావత్తు పూర్తిగా నిండిన జిల్లేడు కాయలాగా బ్రద్దలైతే నిప్పు పుట్టి వెలుగు రవ్వలు చెల్లా చెదరై ఈ నేపథ్య ఆకాశంలో సూర్య విత్తనాలు వెదజల్లబడతాయి. ఈ విత్తనాలు వాటి అంకుర వికాస కాలానికి ఎదురు చూస్తూ ఉంటాయి. హృదయంలోని చోటునే దహరాకాశము లేదా సూక్ష్మముగా దహరము అంటారు. దహరము విపాపము అని దహరం గురించి మహానారాయణంలోని ఒక మంత్రంలో వస్తుంది. అంటే మనలో పాపం అంటని ప్రదేశము ఈ దహరాకాశము అని ఈ మంత్ర భాగానికి అర్థము. గదిని ఎంత పాడు చేసినా ఆ గదిలోని చోటుకు కలరా వ్యాధి రాదు అన్నట్లుగా ఈ దహరము విపాపం అన్న మంత్రాన్ని అర్థం చేసుకోవాలి. చోటులోని ఒక వస్తువు ఇంకొక చోటుకు వెళ్ళాలంటే స్థానభ్రంశము అవసరము. కానీ ఈ చోటులోని ఒక చోటు ఉండే ప్రజ్ఞకు ఇంకొక చోటు ఉండే ప్రజ్ఞకు మధ్య ఇలాంటి స్థానభ్రంశం అవసరం లేదు. ఇక్కడ ప్రజ్ఞ అక్కడే ఉండి కూడా రెంటికి మధ్య ప్రసారాన్ని సాధించవచ్చును. మహానారాయణలో చెప్పబడిన పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత మంత్రం ప్రకారం కూడా అమ్మవారు పరాకాశ స్వరూపమే, నేపథ్య ఆకాశ రూపముగా ఉన్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ప్రాణద, ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రాణదాయై నమః అని చెప్పాలి. ప్రాణ అంటే ప్రాణములను, దా అంటే ఇచ్చునది. మందులు ప్రాణాలను ఇవ్వలేవు. పోబోయే మందు ఎంత విలువైన మందులను ఎన్ని దేహంలోకి ఎక్కించినా ప్రాణశక్తి తిరిగి మన వైపుకు వాటిని తిప్పికొడుతుంది. ఈ దేహంలో నిరంతరము అశనములు గాను మారుతూ ఉంటాయి. నిరంతరం జరిగే ఈ మార్పు వల్ల దేహము పెరుగుతుంది కానీ జీవి పెరుగడు. ఈ జీవి పుట్టినప్పటి నుండి పోయేంత వరకు కూడా పెరుగుదల తరుగుదల లేకుండా ఒకేలాగా ఉంటాడు. ప్రాణ ఆపానాల మధ్య, ఆశన అనశనాల మధ్య జరిగే ద్విగతి స్పందనను ఆంగ్లంలో డబుల్ పల్సేషన్ అంటారు. ప్రాణశక్తిని ప్రాణాగ్ని అంటారు. ఆయుర్వేదంలో పాచకాగ్ని అంటే వచనం చేసేది అనే, రేచకాగ్ని అంటే బయటకు నెట్టేది అనే ద్వంద్వ పదాలతో చెబుతారు. అంగముల యందు నిహితము అంటే ఉంచబడిన దాన్ని అగ్ని అంటారు. గర్భంలో ఉన్న జీవిని మొట్టమొదటిగా చేసింది ఈ అగ్నియే. ఈ విధంగా మనలో పనిచేసే ప్రాణశక్తిని ఇచ్చేది అమ్మవారే కాబట్టి అమ్మవారు ప్రాణద, ప్రాణాలను ఇచ్చినది అని నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము ప్రాణరూపిణి, ఇది 784వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రాణరూపిణ్యై నమః అని చెప్పాలి. ప్రాణ అంటే ప్రాణముల యొక్క, రూపిణి అంటే రూపముగా ఉండునది. జీవదేహ సంబంధము ప్రాణాలతోనే సంధానము కావింపబడి ఉంటుంది. ప్రాణాలు తిన్నగా పనిచేస్తున్నంత వరకు జీవదేహ సంబంధము తిన్నగా ఉండి జీవి తన దేహంతో ఈ ప్రపంచంలో జీవిస్తాడు. లేకపోతే దేహాన్ని విడిచి తన తోవన తాను పోతాడు. ప్రాణాలు 5గా చెబుతారు. వీటినే పంచప్రాణాలు అంటారు. వీటినే పంచవ్యాహృతులుగా ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానముగా కూడా చెబుతారు. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1, దేన్నైనా స్వీకరించే శక్తిని గాని ఆకర్షించే శక్తిని గాని ప్రాణము అంటారు. దేన్నైనా వికర్షించే శక్తిని గాని విసర్జించే శక్తిని గాని అపానము అంటారు. శరీరం లోపలకు తిన్నగా వ్యాపించగలిగే శక్తిని వ్యానము అంటారు. శరీరం నుండి బయటికి పనికి చేసే శక్తిని ఉదానము అంటారు. బయట వాటికి శరీరం లోపలికి వాటికి మధ్య సమన్వయాన్ని కలిగి తిన్నగా నిలబడేటట్లు చేసే శక్తిని సమానము అంటారు. ఈ విధమైన 5 రకాల ప్రాణశక్తుల రూపంలోనూ మనలో అమ్మవారు ఉండి మనలను తిన్నగా నడిపిస్తుంది. ప్రతి జీవిలోనూ ప్రాణరూపముగా ఉండునది అని ఈ నామానికి అర్థము.